చూసిరు కదా ఈ ఫోటో ఎందుకు పెట్టినా నేనంటే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇన్సిడెంట్. ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి నిన్న ఒక కేసు ఫైల్ అయింది అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిని, ఒక అమ్మాయిని తను బలాత్కారం చేసిండు. బలాత్కారం చేసిన తర్వాత ఆమె ప్రమేయం లేకుండా ఆమెను బలవంతంగా ఇబ్బందులు పెట్టిండు. కొన్ని వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ తీసి తన హస్బెండ్ కూడా ఫార్వర్డ్ చేసిండని ఆమె కంప్లైంట్లో నమోదు చేసింది. ఇందులో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిండు నిన్న సాయంత్రం అని చెప్పేసి కూడా ఒక వార్త వినిపించింది. అయితే పోలీసులు అదేవిధంగా డాక్టర్లు కూడా అతను పాయిజన్ తీసుకున్నట్టుగా ఎక్కడా నిర్ధారణ కాలేదు. కేవలం ఆయన మందు తాగడం వల్ల కేవలం ఆల్కహాలిక్ పర్సంటేజ్ మాత్రమే బాడీలో ఉంది. ఆయన ఎలాంటి పాయిజన్ తీసుకున్నట్లుగా బాడీలో కనిపించలేదు. సో మేము బ్లడ్ శాంపిల్స్ పంపించాము, అది రిపోర్ట్ రావడానికి టైం పడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, హాస్పిటల్ సిబ్బంది. ఇందులో 2 విషయాలకు సంబంధించి అంటే తను ఒక సూసైడ్ నోట్ కూడా రాసిండు. ఆ సూసైడ్ నోట్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. అదేంటి అంటే తను నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత, నేను ఉదయ్ కృష్ణ కల్లూరి, నేను మరియు సుమా హెచ్కే 2025 జూన్ నుండి సంబంధంలో ఉన్నాం. మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో కలిసే ఉన్నాం, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి ఆయన సూసైడ్ నోట్లో రాశారు. ఆమెకు వివాహం అయిన తర్వాత కూడా మా మధ్య శారీరక భావోద్వేగపరంగా సంబంధం కొనసాగుతుంది. ఆమె ఎన్నోసార్లు నన్ను వాట్సాప్లో మెసేజ్ చేసి నా గదికి రావాలని, తలుపు తీయాలని కోరేది. ఆమె నా గదికి వచ్చి గొడవలు ప్రారంభించేది. నా రక్షణ కోసం నేను నా ఐఫోన్లో వీడియోలు రికార్డ్ చేశాను. నేను చేసిన ప్రతిస్పందన ఆత్మరక్షణ కోసమే. దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు ఉన్నాయి. 9వ తేదీ జూలై, 9వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ 3 రోజుల పాటు ఈ అమ్మాయిని తన గదికి లాక్కెళ్ళి ఆయన బలాత్కారం చేసిండు అనేది ఒక ఆరోపణలు వినిపిస్తుంది. సో దాని మీద కూడా కంప్లైంట్ లాక్ చేసింది. మీరు ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటారా, లేకపోతే అక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మీరు సెలెక్ట్ అయ్యారా? మీరు ఇద్దరికి ఏమైనా బుద్ధి ఉందా? రేపటి రోజున మీరు ఏం చేద్దాం అనుకుంటారు? సమాజానికి ఏం చెప్దాం అనుకుంటారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక వృత్తిలో ఉండి మీరు దాన్ని ఎంతో కష్టపడతారు తప్ప సివిల్ సర్వీసెస్ రావు. ఎంతోమంది పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ సర్వీసెస్ రాకుండా ఏళ్ళ తరబడి 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళ పాటు కష్టపడుతున్నారు వాళ్ళ ఆస్పిరెంట్స్కి సంబంధించి. మీరేమో వచ్చి పిచ్చి డ్రామాలు వేసాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంత డిసిప్లిన్గా ఉండాలి. ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్ కూడా పనిచేసిండు. కానిస్టేబుల్లో పనిచేసిన తర్వాత నీకు 2 సార్లు ర్యాంక్ వచ్చింది. మొదటిసారి ర్యాంకు 500 చిల్లర వచ్చింది, మూడోసారి 350 వచ్చిన తర్వాత నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయినావు. ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నీ ట్రైనింగ్లో చక్కగా నువ్వు మెలగాలి, కానీ మళ్ళీ ఇది తమాషాలు ఏంది? నువ్వు పిల్లలకి ఏమి ఎగ్జాంపుల్ చేద్దాం అంటున్నావు? అంటే ఏదైనా మనం చేయొచ్చు, ఏం చేసినా నడుస్తుంది. కుక్కతో ఒక వంకర అంటున్నారు. నువ్వు కానిస్టేబుల్గా వృత్తి చేసినావు కాబట్టి నువ్వు అక్కడ చేసినటువంటి బలాత్కారాలు, లేదంటే అక్కడ చేసినటువంటి కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టడము, నువ్వు ఇట్లాంటి వ్యవహారాలు చేసినావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది అంటున్నారు. ఏడబెట్టుకుంటావు తలకాయ. రేపటి రోజున సరే నువ్వు నిన్ను సస్పెండ్ చేసిర్రు, ఉద్యోగం నుంచి తొలగించిర్రు, మళ్ళీ నువ్వేదో కోర్టుకు పోతావు, ఆర్డర్స్ తెచ్చుకుంటావు. నువ్వు చేసే సర్వీస్ ఏం చేస్తావు ప్రజలకి? ఇదే చేస్తావా? ఇదే చెప్తావా? ఇట్లనే ఉండాలని చెప్తావా? ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక వ్యవహారం లేకుండా, నువ్వు ఒక మంచి ప్రోటోకాల్ ఉంటుంది, నీకు ఒక మంచి వ్యవస్థ ఉంటుంది. ఐపీఎస్ ఆఫీసర్ అంటే సామాన్యమైన విషయం కాదు. అది రావడమే పెద్ద గొప్ప. ఎన్నో లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో నుంచి మైనస్ అయ్యి మీ దగ్గర వరకు వచ్చింది. 2 సార్లు వచ్చింది. నువ్వు కసిగా చదివినావు, ఓకే, అదంతా వరకు. నీ గురించి ఎన్ని రోజులు చర్చించుకున్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చిండు. కానిస్టేబుల్ నుంచి కసిగా 2 సార్లు ఐపీఎస్ కొట్టిండు. అంటే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిండు అని చెప్పేసి ఎంతమంది చర్చించుకున్నారు? ఎన్ని ఛానల్స్ నిన్ను ఇంటర్వ్యూ చేసినాయి? నిన్ను ఎగ్జాంపుల్గా చూపించి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నడిపించుకుంటున్నాయి ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లు? మనిషి అనేది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్ప మళ్ళీ ఇప్పుడు మొత్తం ఇన్ని రోజులు తీసిందంతా సంకనాకిపోయినట్టేనా? డిసిప్లైన్గా ఉంటే ఆ అమ్మాయికి కూడా బుద్ధి లేదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ ఏం తమాషాలమ్మా? నీ ప్రమేయం ఉంది, నువ్వే బలాత్కారం చేసినావు, నువ్వే బలవంతంగా నా రూమ్కి వచ్చినావు అని చెప్తున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. నువ్వు బలవంతం చేసినావు కాబట్టి తను మళ్ళీ కమిట్ కావాల్సి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. గతంలో మీరు రిలేషన్షిప్లో ఉంటే మీరే పెళ్లి చేసుకోవాల్సింది. ఇంకో వ్యక్తిని ఎందుకు మోసం చేయడం? అన్నీ తెలిసే డ్రామాలు. మళ్ళీ మీరు ఆ జనాలు చూసుకుంటే, పిల్లలు చూసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంది నాన్ సెన్స్ అనుకుంటున్నారు వాళ్ళు.
ప్రజలు చూస్తే ఇబ్బంది పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోవాలి. సరే రేపటి రోజున నువ్వు కోర్టుకు పోయి నువ్వు ఆర్డర్స్ తెచ్చుకుంటావా, నువ్వు గంగలు దొరుకుతావా మీ ఇష్టం. కానీ సో ప్రజలకు సరైన సేవ అనేది ఒకవేళ వచ్చిన తర్వాత